నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. Right now I am with daring and dashing director. అమ్మమ్మ అమ్మో అమ్మాయి మ్యాగీ చేసుకుందామా? డన్. సూపర్. అల్లే వలా సినిమాలు ఎన్ని తీసారనేది ఇంపార్టెంట్ గారు, అలాంటి సినిమాలు తీసారనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా. నువ్వు చూసే చూపు నచ్చుతోంది. ఇటు చూసాం, ఫ్లాప్ చూసాం, ఇంకేముంటది మధ్యలో, ఏముంటది. బేసికల్ గా జెంట్స్ కే పెద్ద సవాల్ మేడం ఇండస్ట్రీలో ఒక సినిమాని ఒప్పించి. జెంట్స్ కే అంటే ఏంటి, వాళ్ళకి ఏమైనా 2 ఎక్స్ట్రా కొమ్ములు ఉన్నాయా, వాళ్ళకి ఇంకొక తప్పులు చేసావు అని తిట్టిన హీరో. ఎల్లు 1 లైన్ ఆర్డర్ పట్రా, కూర్చొని నాకు నరేషన్ ఇవ్వు. అలా కూర్చొని బాధపడిపోతే ఎలాగా అని చెప్పి తిట్టాడు. ఎందుకు 40+ అయినా కానీ నందిని రెడ్డి గారు పెళ్లి చేసుకోవట్లేదంటే, ప్రభాస్ గారు చేసుకుంటారా? చేసుకుంటాను. మీ క్రష్ ఆయనే కదా. నేను పెళ్లి చేసుకున్నా చేయకపోయినా ఆయనే క్రష్. అలా చూస్తుండిపోవాలి, ఫ్యాన్స్ ఫర్ లైఫ్. సమంత గారు మీకు బాగా క్లోజ్ అని అందరికీ తెలుసు. ఆమె ఇష్యూ అయిపోయిన తర్వాత బయట ఆవిడ డివోర్స్ గురించి కానీ, ఆవిడ ఇల్నెస్ గురించి కానీ, కథ బాగుంటే బలగమైన బాహుబలైన ఒకటే అని రీసెంట్గా వేణు కూడా ప్రూవ్ చేశారు. కథనే బాహుబలి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. థ్యాంక్ యూ అండి బాబోయ్. 2 ప్లీజ్ యాక్సెప్ట్ మై ప్రపోజల్ మా. ప్రపోజల్ టు డూ వాట్? టు డూ వాట్? దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. మీరు బ్యాచ్లర్, నేను బ్యాచ్లర్, స్టిల్ బ్యాచ్లర్స్ దేని ప్రపోజ్ చేస్తారు? మ్యాగీ చేసుకోవడానికి. అదే మ్యాగీ చేసుకుందామా? డన్. సూపర్. డన్ డన్. యాక్సెప్ట్ మై ప్రపోజల్. 2 minute నూడిల్స్ చేసుకుందాం. యాక్సెప్టెడ్. ఫైనల్లీ ఇప్పుడు ఇంటికి వెళ్తే మ్యాగీ చేసుకోవచ్చు. కరెక్ట్. మసాలా బ్యాచిలర్స్ చేసేది అదే, మరి ఇంకేం చేస్తారు? మ్యాగీ చేసుకుంటారు, లేదంటే యూట్యూబ్ రెసిపీలు చూసి చేసుకుంటారు. సో మీరు వంట చేస్తారా? లేదు, జీరో. అర్థమైపోయింది. అందుకే కదా మీకు తెలుసు. కరెక్ట్ గా నేను అందుకే మ్యాగీ అన్నాను. సో ఎనీహౌ నాకు యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సో నందిని రెడ్డి గారు, కొన్ని పేర్లు వింటుంటే కొంత బాడీలో వైబ్రేట్ అవుతుంటాం అనమాట. అలాంటి ఒక పేరు నందిని రెడ్డి. ఎందుకంటే ఇండస్ట్రీలో విజయ నిర్మల గారు, బీజేయ గారు, తర్వాత నందిని రెడ్డి గారు, ఒక్కొక్క తరానికి ఒక్కొక్క లేడీ డైరెక్టర్ వచ్చి అలా కుమ్మేస్తారు అనమాట. ఈ తరానికి, ఈ జనరేషన్కి సినిమాలు ఎన్ని తీసారనేది ఇంపార్టెంట్ గారు, అలాంటి సినిమాలు తీసారనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా అంటారా. సో బేసికల్గా జెంట్స్కే పెద్ద సవాల్ మేడం ఇండస్ట్రీలో ఒక సినిమాని ఒప్పించి ప్రొడ్యూసర్తో తెరకెక్కించాలంటే చాలా కష్టం. అలాంటిది ఒక లేడీ అయ్యి ఉండి అలా మొదలైంది. స్టార్ట్ అయినప్పుడు అంటే ఏంటి, వాళ్ళకి ఏమైనా 2 ఎక్స్ట్రా కొమ్ములు ఉన్నాయా, వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా నోరు ఏదన్నా ఉండని వాళ్ళు తిరగగలరు. 4 ప్రొడక్షన్ హౌస్లు తిరగగలరు, 4 అనిపించుకోగలరు. మీరు ఎలా చెప్తున్నారంటే వాళ్ళు ఏదో పెద్ద రోజు పొద్దు నుంచి రాత్రి వరకు నడుచుకుంటూ వెళ్తారు. మగాళ్ళు అయితే 100 కిలోమీటర్ నడుస్తారండి. పాపం ఆడవాళ్ళు మిమ్మల్ని 4 మాటలు అంటే పడతారా మీరు? పడతారా? ఏది ఒక 4 మాటలు ఎక్స్ట్రా అంటే పడగలరా మీరు? యాక్సెప్ట్ చేస్తున్నా ఏదైనా కానీ? నేను అదే తీసేవాళ్ళ రాసేవాళ్ళ స్టోరీ వాళ్ళు అలాంటి మాటలు అంటారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? నేను చెప్పేది స్టార్టింగ్ లో మేడం. స్టార్టింగ్ లో పడాల్సినవన్నీ పడ్డామండి. ఎక్కువ పడ్డానేమో, మీకేం తెలుసు? అదే అడుగుతున్నా. మరి అది ఎవరు నాస్టీగా ఏం మాట్లాడరు. ప్రాజెక్ట్స్ మెటీరియలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. ఎవరో వచ్చారు, వాళ్ళ మీద 2-3 కోట్లు మీరు పెట్టేస్తారేంటి? మీరు పెడతారా? నందిని రెడ్డి గారు అయితే పెడతారు. అది కాదు, నేను అదే అంటున్నాను. నందిని రెడ్డి అయిన తర్వాత తెలుసు మీకు. ఎవరో వచ్చారు, మా అబ్బాయో అమ్మాయి, ఇర్రెస్పెక్టివ్, జెండర్ ఇర్రెస్పెక్టివ్. సడన్గా మీరు 3 కోట్లు 4 కోట్లు, అది కష్టం కదండి సంపాదించడం. అది ఒకరి మీద పెట్టాలంటే మీరు 10 సార్లు ఆలోచిస్తారు కదా. సో అది ఆ టైం టేకింగ్ ప్రాసెస్ 100% జరుగుతుంది. కొంతమందికి కొంచెం అన్నీ కలిసి వచ్చి కొంచెం అర్లీగా రావచ్చు, కొంతమందికి కొంచెం టైం పట్టచ్చు. నాకు 6 సంవత్సరాలు పట్టింది 100%. అప్పట్లో ఇది నిజమే, ఆ అమ్మాయిలు పెద్దగా డైరెక్టర్లు లేరు అప్పుడు. కానీ మీకు గుర్తుందా, ఒకప్పుడు మన పైలట్స్, కమర్షియల్ పైలట్స్, లేడీస్ వచ్చినప్పుడు ఎర్లీగా ఆ ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ అందరు చూసి అమ్మో అనుకునేవారు. అంటే ఈమెకు అసలు వచ్చా ఈ ప్లేన్ నడపడం, ల్యాండ్ అవుతామా,
సెకండ్ ఇన్ కమాండా ఫస్ట్ ఇన్ కమాండా ఇవన్నీ డౌట్లు ఉండేవి. ఇప్పుడు అసలు డిస్కషన్ కూడా లేదు అంతే. సో ఇనఫ్ నంబర్ ఆఫ్ విమెన్ డైరెక్టర్స్ వచ్చే వరకు ఇది కొంచెం తప్పదు, వచ్చిన తర్వాత ఇంకా మానేస్తారు. లేదా మీరు వచ్చేసి మీరు హిట్లు ఇస్తే ఇప్పుడు ఎవరు ఏం అడగరు. ఇప్పుడు సుధా కొంగర్ గారు ఉన్నారు, వచ్చారు, బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. ఇప్పుడు ఆవిడ జెండర్ గురించి ఎవరు మాట్లాడలేదుగా, ఆవిడ ఎబిలిటీనే చూస్తున్నారు. అలా ఎవరు నందిని రెడ్డి గారికి ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్ ఒరిజినలీ వాజ్ ఓన్లీ ఫరా ఖాన్. ఎందుకంటే అప్పట్లో ఇంకెవరు లేరు. తర్వాత అంజలి మెనన్ గారు వచ్చారు, చాలా మంది వచ్చారు. బట్ ఫరా ఖాన్ స్ట్రైట్ వెళ్ళి ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తీసి హిట్ కొట్టారు. సో దట్ అంటే అక్కడే ఒకటి బ్రేక్ అయిపోయింది. అంటే అమ్మాయిలు అంటే ఇలాంటివి ఇస్తారు అలాంటివి ఇస్తారు. బట్ నౌ ఐ థింక్ దిస్ ఇస్ ఆల్ అ 5 year 10 year బ్యాక్ కాన్వర్జేషన్. నౌ ఇట్స్ డిఫరెంట్. నౌ అసలు మీరు బాంబేలో డిస్కషన్ కూడా లేదు అసలు మీ జెండర్ గురించి. ఇంకా మనం ఇక్కడ లేడీ డైరెక్టర్ అని ఆడుకుంటున్నాం, కానీ బాంబేలో అసలు ఆ టర్మే లేదు. ఇప్పుడు లేడీ డైరెక్టర్ అని ఎప్పుడు రాయలేదు. ఫరా ఖాన్ గురించి కానీ, మన రీమా కక్తి గురించి కానీ, ఎవరి గురించి కానీ, జోయా అఖ్తర్ గురించి కానీ, డైరెక్టెడ్ బై సో అండ్ సో నేమ్ అని ఉంటుంది. లేడీ డైరెక్టర్ అనే ఒక టర్మినాలజీ కేవలం తెలుగు మీడియానే వాడుతున్నారు. అది వాళ్ళు ఎందుకు వాడుతున్నారు, ఎన్ని రోజులు వాడతారు అనేది అది వాళ్ళ సూట్ కేసు వాళ్ళు మోయనివ్వండి. సూపర్. ఎక్స్పెక్టేషన్ ఏమో వేరే లెవెల్లో పెట్టుకుంటాం ఈ మూవీ కథ రాసుకున్నప్పుడు కానీ తీసినప్పుడు కానీ, బట్ స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుందని చాలా మంది చెప్తుంటారు. ఎవరు పెట్టుకుంటారు అలా అంటే మీరైనా కాదు, ఏ డైరెక్టర్ అయినా కానీ అలా ఒక సినిమా తీసి లేకపోతే వేరే మన వెల్ విషర్కి, మనకి ఇండస్ట్రీలో నాకు చాలా వెల్ విషర్ హీరో క్లోజ్, నాకు తనకు కూడా చెప్పాను నేను కథ. అలాంటి సినిమాని స్క్రీన్ మీద ఫ్లాప్ అయినప్పుడు ఒకసారి ఈవినింగ్ టైంలో కానీ లేకపోతే షో చూసిన తర్వాత కానీ అంత మంచి స్టోరీ తీసావు, ఎక్కడ మిస్ అయింది, ఎక్కడ తప్పులు చేసావు అని తిట్టిన హీరో అంటే ఎవరని చెప్తారు మీకు? నేను తీసింది ఒకటే ఫ్లాప్ అండి. దట్ వాజ్ సిద్ధార్థ్ ఫిల్మ్ జబర్దస్త్. ఇది కాపీ ఫీలింగ్ కదా మేడం? కాపీ కదా అది? ఇట్ వాజ్ నాట్ అ కాపీ ఫ్రమ్ మై ఎండ్. అది ఒక వేరే లిటిగేషన్ జరిగింది. అది వీ వర్ సపోజ్ టు గెట్ ద రైట్స్. అది సరే, అది వేరే స్టోరీ. బ్యాండ్ బాజా భరత్ ఇట్ వాజ్ దే వర్ సపోజ్ టు గెట్ ద రైట్స్ అండ్ వీ వర్ సపోజ్ టు డూ ఇట్. బట్ అది సరే, అది ఇంకొక కథ. అది ఇంకొక రోజు చెప్పాలి. చాలా పెద్దగా ఉంది అది. అది ఒక వింత ఎక్స్పీరియన్స్ నాకు లైఫ్లో. ఇలా కూడా జరగచ్చా, ఓహో ఇలా కూడా ఉంటారా మనుషులు, ఓ ఇలా చెప్పి ఇలా కూడా చేస్తారా, అది ఇంకొక కథ అది. బట్ యా, నన్ను ఎవరు తిట్టలేదు. ఎవరున్నారు నన్ను తిట్టేవాళ్ళు? నానికి హిట్ ఇచ్చాను, శౌర్యకి హిట్లు ఇచ్చాను, ఇప్పుడు సంతోష్. ఇంకెవరు తిట్టాలి నన్ను? నేను చెప్పేది మీరు తీసిన సినిమాల్లో హీరోస్ కాదు, బయట వాళ్ళు, మీ వెల్ విషర్స్, మీ ఫ్రెండ్, లైక్ మీకు మంచి ఫ్రెండ్ అల్లు అర్జున్ అన్నారు. బన్నీ నన్ను తిట్టింది అలా కాదు. బన్నీ తిట్టింది, నువ్వు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత పిలిచాడు నన్ను. 3 months అయింది, ఏం చేసావంటే ఇంట్లో కూర్చున్నాను నన్ను. జబర్దస్త్ తర్వాత అయితే ఇచ్చింది ఒకటే ఫ్లాప్, దానికోసం ఇంట్లో ముడుచుకొని కూర్చుంటావేంటి, నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, నెక్స్ట్ కథ ఏది తీ అంటే ఇటు బిత్తు చూపులు చూశాను. అంటే ఏంటి రాసావే లేదా అంట, రాసింది, ఎల్లు 1 line ఆర్డర్ పట్టరా, కూర్చొని నాకు నరేషన్ ఇవ్వు, నేను ఒపీనియన్ ఇస్తాను, అలా పుష్ చేశాడనమాట. అంటే ఏదో ఒకటి పడిపోతే నెక్స్ట్ దులిపేసుకొని లేచి మళ్ళీ నడవాలి, అలా కూర్చొని బాధపడిపోతే ఎలాగా అని చెప్పి తిట్టాడు. అది జరిగింది. పని ఇండస్ట్రీలో అందరినీ అడుగుతుంటారు స్టార్ హీరోస్ని, మీ పెళ్ళి ఎప్పుడు అని. ఎందుకు డైరెక్ట్ ఆడవాళ్ళని అడగకూడదు? అడగొచ్చు కదా. అడగండి. ఎస్, అందరూ సమానమే కదా. ఎస్, ఎందుకు 40+ అయినా కానీ నందిని రెడ్డి గారు పెళ్లి చేసుకోవట్లేదంటే బికాస్ ఆఫ్ అంటే పెద్ద సినిమా, పెద్ద హిట్ కొట్టి అలా ఉన్నాయి అంబిషన్స్? పెళ్లికి ఏంటండి సంబంధం? ఓకే, అంటే హీరోస్ అంతా అదే చెప్తారు కదా. హీరోస్ అలా చెప్తున్నారా? నేను వెయిట్ చేస్తున్నాను సల్మాన్ ఖాన్ గారు పెళ్లి చేసుకుని వెంటనే చేసుకుందామని. అదే ఇక్కడ ప్రభాస్ చేసుకున్న తర్వాత చేసుకుంటారని చెప్పారే. అవును కదా అన్నానా అంటారు. యాక్చువల్లీ అది బెటర్, అలా బెటర్ వేసుకుందామండి. ప్రభాస్ గారు చేసుకున్న తర్వాత చేసుకుంటాను. ఇదేదో బాగుంది. మీ క్రష్ ఆయనే కదా? హీఈస్ మై ఇటర్నల్ క్రష్. ఎక్స్టర్నల్ క్రష్ ఇంకోటిన్నారా? ఇటర్నల్ క్రష్ అంటే పర్పెచ్యుటీ. నేను పెళ్లి చేసుకున్నా చేయకపోయినా ఆయనే క్రష్. ఆయన పర్ఫెక్ట్. అలా చూస్తూ ఉండిపోవాలి. ఫ్యాన్స్ ఫర్ లైఫ్. ఎప్పుడైనా చెప్పారా ఆయనకి? లేదండి, ఎందుకు పాపం, ఆయన ఆల్రెడీ సిగ్గుపడుతూ ఉంటాడు మనిషి, చాలా షై. మళ్ళీ అంటే ఏ రియాక్ట్ అవ్వాలి సార్ మీరు మా క్రష్ అని చెప్పడం? అంటే మీరు దూరం నుంచి సిగ్గుపడతారు కదా. విండో షాపింగ్ బాగుంటుంది కదా, మనం దూరం నుంచి అలా చూసుకుంటూ మనం ముచ్చటగా ఎంజాయ్ చేయటం చక్కగా ఉంది. సిగ్గుపట్టం వచ్చా నందిని రెడ్డి గారు మీకు? సిగ్గుపట్టం వచ్చా? ఎక్కువ మీరు సినిమాలలో సిగ్గే చూపిస్తారు కదా, మీకు సిగ్గుపట్టం వచ్చా? నేను బహుశా పడతానేమో, ఏమో. అంటే అన్ని ఎమోషన్స్ ఉంటాయి కదండి మనుషుల్లోని, ఉంటుంది. అది కూడా ఉండొచ్చు.
మరి ప్రభాస్ గారి ముందు మీరు తీసుకొచ్చి ఇలా కూర్చోబెట్టిన ప్రభాస్ గారి ముందు మరి సిగ్గుపడతానేమో బహుశా. అది కూడా ట్రై చేద్దాం. పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి సిగ్గుపడతారు. అప్పుడు ట్రై చేద్దాం. సిగ్గు అనేది ఏజ్ లోనే రావచ్చండి. 80 ఏళ్ల బామ్మలు కూడా సిగ్గుపడతారు. సిగ్గు అనేది హ్యూమన్ ఎమోషన్. ఏజ్ తోటి సంబంధం ఏముంది? చిన్నపిల్లలే సిగ్గుపడరు అంతే. మీ సినిమాలలోనేమో చాలా ఫ్యామిలీ అండ్ లవ్ మొత్తం నీట్గా మంచిగా చీరలు కట్టుకొని చుడిదార్లు వేసుకొని ఉంటారు. మీరెందుకు అసలు చీరలు కట్టుకోరు? చీరలు కట్టుకున్నాను నేను. ఒక్క పిక్ కూడా చూడలేదు నేను ఎక్కడ. మీ ముందు తిరగలేదు. ఇదేంటి ఒక పిక్ కూడా చూడలేదు. మీరు కూడా లుంగి కట్టుకొని నేను ఎప్పుడు చూడలేదు. నేను 2 ఇంటర్వ్యూ లుంగి కట్టుకుని నేను చూడలేదు అది. నేను చూడలేదు. అంటే ఇష్టం లేదా మేడం శారీస్ కట్టుకోవటం? కట్టుకోలేదని కాదు, కానీ నేను ఎక్కువగా స్పోర్ట్స్ ఇవి ఆడాను. సో ఐఎమ్ జస్ట్ కంఫర్టబుల్ లైక్ దిస్. నేను ఎక్కువ కంఫర్ట్కి ఇది ఇస్తాను. అండ్ నాకు ఓపిక లేదు చీరలు కట్టుకుని. ఓపిక కావాలి అవన్నీ కట్టుకొని వేసుకొని అలా చక్కగా. అది ఒకటి అలవాటు అంతే. చీరలు కట్టుకోవడం అనేది ఒక అలవాటు. షల్వార్లు వేసుకుంటాను. మీరు వేసుకొని రమ్మంటే రేపు వస్తాను మళ్ళీ ఇంటర్వ్యూ. సగం మిగతా సగం ఇంటర్వ్యూ షల్వార్లు. లేదు మేడం, ఈ సినిమా రిలీజ్ తర్వాత ఒకటి మంచిది పట్టు చీర కట్టుకోండి మేడం. ఎందుకని? చేద్దాం, ఒకటి బాగుంటుంది. ఎందుకు? అది మీ కోరిక. మీ కోరిక కోసం నేను ఎందుకు కట్టుకోవాలి? లేదు, ఫస్ట్ ఇంకాకే చెప్పారు మ్యాగీ అని. ఏంటి మ్యాగీ వేరు. మ్యాగీ అయితే ఏంటి చెప్పండి. మ్యాగీ తిందాం అన్నాను. పట్టు చీరలో మ్యాగీ చేసుకున్నాను. ఇన్ని ఇయర్స్ లైఫ్లో ఎప్పుడు గంట కొట్టలేదా? గంట నన్ను చూసి? ఓ ఆ గంటలు చాలా మోగుతూ ఉంటాయి. రోజుకో 10 మోగుతుంటాయా? చాలా మోగుతాయి. మీరు చెప్తారేంటి నాకు మీకు ఎన్ని క్రష్లు ఉన్నాయి, ఏమేమి జరుగుతుంది? నేను వచ్చేటప్పుడు అయితే ఇద్దరు చూసినప్పుడు గంట మోగింది మేడం. ఈ పక్కన నాకు ఇటలీలో బాగా గంటలు ప్రతి గంట మోగినాయి. ఇటలీలో అద్భుతంగా ఉంటారు అందరు. మేడ్ ఇన్ ఇండియా నచ్చదా మేడం? ఇండియాలో ఏమో మరి ఇక్కడిక్కడే తిరుగుతున్నా నాకేం కనిపించట్లేదు. ఇక్కడ ఇండియా ఓన్లీ నాకు ప్రభాస్ గారు చాలు. పర్ఫెక్ట్ కదండి. ఆయన కంటే అందగారు ఎవరున్నారు చెప్పండి? నందిని రెడ్డి గారు, చాలా మంది అడిగే క్వశ్చనే, బట్ మీరైతే చాలా రొటీన్ గా చెప్తారేమో ఆన్సర్, లేకపోతే డిఫరెంట్ గా చెప్తారని చూద్దాం. ఒక మంచి సినిమా పడగానే డైరెక్టర్ని అందరూ అడుగుతారు, ఇంత పెద్ద హిట్ కొట్టారు కదా, స్టార్లతో ఎందుకు వర్క్ చేయరు, స్టార్లు డేట్లు ఇవ్వరా, మీ కథలు నచ్చవా, అంటే మీ డైరెక్షన్ ఇష్టం ఉండదా వాళ్ళకి, ఎందుకు చేయరు అంటుంటారు కదా. స్టార్ హీరోని చూస్తారా, కథను చూస్తారా? నేను ఎప్పుడు కథనే తెలుసు కదా. నా మొత్తం నా సినిమాలు చూస్తే తెలియట్లేదా మీకు? ఓకే, కథనే ఫాలో అవుతాను నేను. కథ ఏ యాక్టర్ని కావాలనేది ఎన్నుకుంటుంది. అంటే కథ ఎప్పుడు రాసుకోరు మీరు స్టార్ హీరోకి చేద్దామని? ఇప్పుడు ఎవరికైతే రాయలేదు అలాగా. అది రాదేమో నాకు. అంటే ఆ యాక్టర్ కోసం అనేది కథ రాయడం అనేది డోంట్ రియలీ డూ ఇట్. మోస్ట్లీ నాకు స్టోరీయే ఫస్ట్ వస్తుంది. హ్యాండిల్ చేయలేక వద్దనుకుంటారా, లేకపోతే చిన్న కథలు రాసి చిన్న హీరో కాదు, ఇట్ ఈస్ ద స్టోరీ. ఇట్ హ్యాస్ టు. ఇప్పుడు నెక్స్ట్ ఇస్ విత్ సిద్ధు మీ అభిప్రాయంలో స్టారా నాట్ స్టారా? ఆల్మోస్ట్ స్టార్ బట్ నాట్ ఎట్ స్టారా? డీజేటీల తర్వాత దెన్ ఐ యామ్ డూయింగ్ విత్ సిద్ధు. ఇన్ కేస్ ఒక మంచి స్టోరీ, ఇప్పుడు ప్రభాస్ గారు చాలా వరకు డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ ఇలాంటి సినిమాలు తీయాలనుకుంటున్నారు. అలాంటి కథలు అయితే మనకి కొట్టింది పిండే. మరి డెఫినెట్లీ మారుతితో కూడా స్టార్ట్ చేస్తున్నారు. అలాంటిది ఏదైనా రాయాల్సి వచ్చి ప్రభాస్ గారిని డైరెక్ట్ చేయాల్సి వస్తే నరేషన్ చెప్పగలరా ఆయనకి? మీరు మరీ అండి, నాకు ఏమైనా 16-18 ఏండ్ల అంతా మరీ మెచ్యూర్గా ఉంటామా? ఇప్పుడు ఏదో మీ ఊహాలోకంలో నేను మెలికలు తిరిగిపోతూ కనపడుతున్నాను మీకు, అంతేనా? అలా తిరిగిపోవాలని మీ ఫీలింగా? దానికి మీరు కథ రాసుకొని నాకు రెమ్యునరేషన్ ఇచ్చి మెలికలు తిరిగే క్యారెక్టర్ రాస్తే అప్పుడు మెలికలు తిరుగుతాను, లేకపోతే నేను మెలికలు తిరగను. కథ బాగుంటే బలగమైన బాహుబలైనా ఒకటే అని రీసెంట్గా వేణు కూడా ప్రూవ్ చేశారు. కథనే బాహుబలి. మేడం, రీసెంట్గా తిరుపతిలో చాలా పెద్ద ఇష్యూ అయినట్టు చూపించారు మాకు. నందిని రెడ్డి గారిని అసలు నువ్వెవరు, ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు కదా, పేరుతో ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, మా దగ్గర ఇంతే ఉంటాయి ఆచారాలు, మీరు ఎందుకు ఇన్నిసార్లు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నారు అంటే రకరకాలుగా తమ్నైల్ చూశాను. లోపల కథ కూడా కొంత వింటే అర్థమైంది మాకు. ఒకటి ఫుల్ ఇంటర్వ్యూ ఉంది యాక్చువల్గా, చూస్తే మీకు అందరూ క్లిప్స్గా చూస్తున్నారు. ఫుల్ ఇంటర్వ్యూ అన్ఎడిటెడ్ చూస్తే యాక్చువల్గా మీకు అర్థమైపోయేది మ్యాటర్. ఏమీ జరగలేదు. మేము రీచ్ అయ్యాము, వెళ్ళాము, వాళ్ళకి 3 PM అని చెప్పారంట ఇంటర్వ్యూ. మేము రీచ్ అయ్యేసరికి 4:30 అయింది, ఎందుకంటే మా ఫ్లైటే 2:30కి ల్యాండ్ అయింది తిరుపతిలో. అక్కడి నుంచి హోటల్కి వెళ్ళేసరికి 3:10 అయింది. భోజనం చేయలేదు ఎవరు అప్పటికి. సో లంచ్ చేసి బట్టలు మార్చుకొని వచ్చాం. ఫ్రెష్గా ఉండాలి కదండి కెమెరా ముందు. మొహం కడుక్కొని 15 నిమిషాలు కిందికి వచ్చాం.
వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ వెయిటింగ్, చిన్న చిరాకులో ఉన్నారేమో తెలీదు. వచ్చి కూర్చున్న వెంటనే కూర్చోవాలా అంటే కూర్చోండి అన్నారు. కూర్చున్నాం. సంతోష్ మైక్ తీసుకున్నాడు మాట్లాడడానికి. వెంటనే ఆఫ్ చేసి, ముందు మీరు ఎవరో మాకు తెలీదు, ఇది ఎగ్జాక్ట్గా ఫస్ట్ లైన్, ఎవరో మాకు తెలీదు, మీరు పరిచయం ఇచ్చుకొని మాట్లాడండి అన్నారు. నేను యాక్చువల్గా ప్రెస్ మీట్ కూర్చున్నప్పుడు మనం స్టార్ట్ చేసేది అలాగే, ఇది వైజయంతి సినిమా, అన్నీ మంచి సెకండ్లే, ఇందులో తారాగణం సో అండ్ సో అనే స్టార్ట్ చేస్తాం మనం. అది పరిచయం మనం ఇచ్చేది. ఆ తర్వాత క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పటికీ ఎన్నో ప్రెస్ మీట్లు చేశాను. ఫస్ట్ టైం ఒక జర్నలిస్ట్ నన్ను అలా అడుగుతుంటే నాకు సరే కొంచెం ఓకే అని చెప్పి పరిచయం ఇవ్వడం మొదలుపెట్టాను. నా పేరు నందిని రెడ్డి అండి, ఇది నా 5వ సినిమా, నా మొదటి సినిమా అలా మొదలైంది, ఇలా అని చెప్పాను. వైజయంతి గురించి కూడా చెప్పాను, చాలా పెద్ద సినిమాలు తీశారండి, ఇది అని చెప్పాను. సంతోష్ శోభన్ది పరిచయం ఇచ్చాను, మాల్వికా నాయర్ది పరిచయం ఇచ్చాను. మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, బాబు నీ పరిచయం ఇచ్చుకో, నువ్వెవరో తెలియదని చెప్పి మళ్ళీ చెప్పాను. కౌంటర్ అది కౌంటర్ అంటారా, మీరు ఎన్కౌంటర్ అంటారా, వెటకారం అంటారా, మమకారం అంటారా, ఇన్ఫర్మేషన్ అదే వాళ్ళు కౌంటర్ ఇచ్చారు కాబట్టి మనం ఎన్కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఏదో ఒకటి. నేను పొలైట్గానే ఇచ్చాను కదా, నేను ఇంకేం చెప్పలేదు. సో అది కూడా ఆయనకు ఇబ్బందిగా అనిపించింది. మీరు అన్నిసార్లు చెప్పక్కర్లేదు సార్, మేము ఏం చెప్పాలో మీరు చెప్తారు, ఎన్నిసార్లు చెప్పాలో మీరు చెప్తారు, నేను మీకు ఒకటే రిక్వెస్ట్ ఇస్తున్నారు, మీరు వచ్చారు, మేము ఎవరో కూడా తెలియనక్కర్లేదు, మేమేం పెద్దోళ్ళం కాదు, మేము అందరికీ తెలవాల్సిన మొహాలు కూడా కావు మాయి, కానీ మీరు ఒక పనికి వచ్చారు, ఏంటి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు కూర్చున్నారు, అక్కడంతా రాసింది కదా హోర్డింగ్లో ఏదో ఉంది, అదేంటో గూగుల్ చేసుకొని చూసుకొని కొంచెం తెలుసుకుంటే కొంత కంటెంట్ చూస్తే కొంచెం బెటర్ క్వశ్చన్లు మీరు అడుగుతారు, బెటర్ ఆన్సర్లు మేము ఇవ్వగలుగుతామని చెప్పాను. అంతే, ఇదే టోన్లో చెప్పాను అంతే. ఇంకా దాన్ని కాంట్రవర్సీ అంటారా, న్యూస్ అంటారా, మన ఇష్టం. రంగుల ప్రపంచంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ స్టార్స్ మనతో ఫ్రీగా మూవ్ అవటం, లేదా ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసినా కానీ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. బయట వెళ్ళినప్పుడు మీరు వాళ్ళు క్లోజ్ కదా, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలా షేర్ చేసుకుంటారు, ఏంటి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. అలా సమంత గారు మీకు బాగా క్లోజ్ అని అందరికీ తెలుసు. ఆమె ఇష్యూ అయిపోయిన తర్వాత బయట కొన్ని 100 మంది లేకపోతే 1000 మంది మెసేజ్ పెట్టచ్చు, బయటకు వెళ్ళినప్పుడు అడగచ్చు. ఏమనిపించింది మేడం అప్పుడు? అంటే నా ఫ్రెండ్స్ అయితే నన్ను ఎవరు అడగరు, ఎందుకంటే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఆ డిస్కషన్లోకి నేను వెళ్ళను అనేది వాళ్ళకి తెలుసు. మిగతా వాళ్ళు నన్ను అడిగే యాక్సెస్ లేదు, సో నన్ను ఎవరు అడగలేదు. ఒక దగ్గర అడిగినట్టు స్టేట్మెంట్ ఇచ్చారు ఎక్కడ? ఎవరు? మీరు. ఎవరేమని అంటే చాలా మంది అడిగారు నన్ను కూడా. అంటే ఎందుకు ఏంటి అంటే నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను అడగను. ముందు నేను నా ఫ్రెండ్షిప్ పరిధి ఏంటనేది నాకు తెలుసు. సో ఐ డోంట్ క్రాస్ దోస్ బౌండరీస్. అంటే ఎస్పెషల్లీ నేను సమంత గారి ఇష్యూని అడగట్లేదు, సమంత గారి ఇష్యూ ఏదైనా ఇంకెవరున్నారు, అది ఎందుకు ముసుగులో గుద్దులాట ఎందుకులేండి అక్కడే. ఆవిడ డివోర్స్ గురించి కానీ, ఆవిడ ఇల్నెస్ గురించి కానీ, నాకు అడిగినా కూడా నాకు ఒక పరిధి వరకే ఇన్ఫర్మేషన్ తెలుసు, దానికి మించింది నాకు తెలియదు అండ్ నేను తెలుసుకోదలుచుకోలేదు. అండ్ ఐ రెస్పెక్ట్ అవర్ ఫ్రెండ్షిప్ టూ మచ్ టు నాట్ క్రాస్ దోస్ బౌండరీస్. ఓకే, అందుకే ఆ బౌండరీ ఉంది కాబట్టి ఆ ఫ్రెండ్షిప్. ఇల్నెస్ లో ఉన్నప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్ గా ఎంత సపోర్ట్ ఇచ్చారు మీరు? యాజ్ మచ్ as I can, whatever she needed, I was there. That's all. మనం ఏం చేస్తామండి, ఒక ఇల్నెస్ ఉన్నప్పుడు మీరు అయ్యో పాపం అని అనొచ్చు, విజిట్ చేయొచ్చు, కానీ ఆ బాధ అనేది ఆ వ్యక్తి భరించాలి కదా, మనం ఏం చేయలేము. డెఫినెట్లీ. సూపర్. మ్యాగీకి వెళ్దామా? మ్యాగీ, I could use some Maggi. సూపర్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి, థ్యాంక్ యూ.